కాకినాడ జిల్లా తునిలో హై డ్రామా నడిచింది. ఉద్రిక్తతలు, ఘర్షణలు, తోపులాట, లాఠీ చార్జ్ మధ్య వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ఇప్పటికే 3 సార్లు వాయిదా పడిన వైస్ చైర్మన్ ఎన్నిక కోరం లేకపోవడంతో 4వ సారి వాయిదా పడింది. వైస్ చైర్మన్ ఎన్నికలో ఎక్స్ అఫీషియో సభ్యురాలితో కలిపి మొత్తం 29 మంది పాల్గొనాల్సి ఉండగా నేడు కేవలం 10 మంది మాత్రమే టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. త్వరలో మరో ఎన్నిక తేదీని ప్రకటిస్తామన్నారు. అటు సమావేశానికి ముందు తుని మున్సిపల్ కార్యాలయం ముందు హైడ్రామా నడిచింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమావేశానికి ముందు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సమావేశానికి రాకుండా కౌన్సిలర్లను అడ్డుకున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. అయితే టీడీపీకి బలం లేకపోయినా వైస్ చైర్మన్ పీఠాన్ని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని వైసీపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. అటు సమావేశానికి వైసీపీ నుంచి టీడీపీలో చేరిన 10 మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. వైసీపీ కౌన్సిలర్లు మాత్రం సమావేశానికి హాజరు కాలేదు. వారు చైర్మన్ ఇంట్లోనే ఉండిపోయారు. దీంతో కోరం లేకపోవడంతో సమావేశం వీగిపోయింది. తుని మున్సిపాలిటీలో మొత్తం 30 మంది కౌన్సిలర్ల సంఖ్య ఉండగా అందులో ఓ కౌన్సిలర్ మృతి చెందగా మరొకరు రాజీనామా చేశారు. దీంతో కౌన్సిలర్ల సంఖ్య 28కి చేరుకుంది. ఇటీవలే 10 మంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. మరో 4 టీడీపీకి అనధికారికంగా మద్దతు ప్రకటించారు. ఇవాళ తుని వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా దాడిశెట్టి రాజా చలో తునికి పిలుపునిచ్చారు. చలో తునికి పోలీసుల అనుమతి లేదని, వస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అటు తునికి వెళ్లేందుకు ప్రయత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. తుని వెళుతూ ఉండగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, వంగా గీతను పోలీసులు అడ్డుకున్నారు. ముందస్తుగానే వైసీపీ నేతల ఇళ్ల దగ్గర పోలీసులు మోహరించారు. చెల్లుబోయిన మార్గాని భరత్, జక్కంపూడి ఇళ్ల దగ్గర పికెటింగ్ ఏర్పాటు చేశారు. అటు జక్కంపూడి రాజా ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజాను అడ్డుకోవడంతో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. మెజార్టీ సభ్యులు లేకపోవడం వల్లే వైస్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేశామని ప్రిసైడింగ్ అధికారి రవికుమార్ తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈ రోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నాము. మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్ అఫీషియో మెంబర్ తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ కోరం ఫర్ కండక్టింగ్ ఎ మీటింగ్, స్పెషల్ మీటింగ్ 15. అయితే అందులో ఈ రోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అధికారులను అడ్డం పెట్టుకుని వైస్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవాలని చూస్తోందని దాడిశెట్టి రాజా అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వైస్ చైర్మన్ పీఠాన్ని లాక్కోలేరని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకుని వాయిదా వేయించుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని అయితే కాలు రాస్తున్నారు. కేవలం వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఎందుకు ఇంత గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు? దేనికోసం? ఇందువల్ల అంటే ఈ 2 పార్టీలకు సంబంధించి ఏం ఆశిస్తున్నారు దీని ద్వారా? మాకు 30 మంది మెజారిటీ ఉంది. ఇందులో 10 మందిని వాళ్ళు లాక్కున్నారు. ఇంకొక 17 మంది మాతో ఉన్నారు. ఒక వివిధ కారణాల్లో 2 రాజీనామా, ఒకరు చనిపోవడం, ఒకరు రాజీనామా చేయడం జరిగింది. పూర్తి మెజారిటీ ఇప్పుడు కూడా మాకే ఉంది. వాళ్ళు ఆశపడుతున్నారు కానీ సంబంధం లేని దానికి మా పదవి కాపాడుకోవడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి మెజారిటీ వచ్చేదాకా ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళ్తారండి. కలెక్టర్ గారు అయితేనే, ఎస్పీ గారు అయితేనే వాళ్ళ చేతిలో ఏం లేదు. తుని కంట్రోల్ అంతా లోకల్ పోలీస్ అండ్ టీడీపీ కార్యకర్తల నాయకుల చేతుల్లోనే ఉంది. వాళ్ళు ఏదో మాట్లాడడం తప్పించి వాళ్ళ కంట్రోల్ లేదు, వ్యవస్థ మీద కంట్రోల్ లేదు ఇక్కడ వ్యవస్థ.